సుమన్ శెట్టి పాపం అమాయకుడండి నేనైతే. డెమాన్ పవన్ ఆల్రెడీ 2 times వచ్చిండు ఎలిమినేషన్ వరకు. డెమాన్ పవన్ పోతాడు అనుకుంటున్నాను. చెప్పాలంటే అది ఫేకే ఆయన క్యాప్టెన్సీ రావడం. సెకండ్ టైం కాబట్టి కొంచెం జిమ్ బాడీ కాబట్టి అది బలహీనం చూపించింది కాబట్టి వచ్చిండు. ఎలా అనిపిస్తుంది? అంతే కామనర్స్కి అండ్ సెలబ్రిటీస్కి అనేది అంటే వీళ్ళు కామనర్స్ వచ్చేసి ఇప్పుడు వీళ్ళు ఓనర్స్గా ఉన్నప్పుడు కొంచెం యాటిట్యూడ్ చూపించారు. ఇప్పుడు వాళ్ళు ఓనర్స్గా వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇంకా టార్చర్ అనేది. వాళ్ళు ఎంత చూపించారో డబ్బులు వీళ్ళు చూస్తారని నేను అనుకుంటున్నది. తనుజ. కామన్ మ్యాన్స్లో వచ్చేసి ఆర్మీ కళ్యాణ్. అదేం లేదండి, మంచి బాండింగ్ ఇద్దరిది కూడా. కొంచెం ఫ్రీగా మాట్లాడతారు. అతను ఎలాగంటే తనుజ కొంచెం ఎట్లా అంటే తొందరగా అందరికి అట్రాక్ట్ అయిపోతుంది. తన మాటలు క్యూట్గా ఉంటుంది, క్యూట్గా మాట్లాడుతుంది కాబట్టి. సో అతను ఏంటంటే ఒక్కరిని హర్ట్ చేయకుండా అందరితోటి సేమ్ ఈక్వల్గా ఉంటాడు అతను. ఓటింగ్ ఎవరికి చేస్తున్నారు? తనుజకే. తనుజకి వేస్తాను నేను. నిన్న మర్యాద మంది సెలబ్రేట్ అయ్యారు. అవును. పేరే అంటారా అది? పేరే అది. అంటే మ్యాక్స్ అందరూ ఫ్లోరా వెళ్ళిపోతుంది అనుకున్నారు కదా. ఫ్లోరా ఏంటంటే తను డల్గా ఉంటుంది, కాకపోతే గేమ్ పరంగా అయినా అన్ని పరంగా ఓకే. తనకు తెలుగు అంత రాదు కాబట్టి నార్మల్. ఇంకా తను అంటే బోరింగ్ క్యాండిడేట్ ఎవరు అంటే మొత్తం అందరూ బోరింగ్ అంటే తను సైలెంట్ ఉండడం అది బోరింగ్ అని అందరు అనుకుంటారు. కానీ వాళ్ళలాగా అరిస్తే ఉంటే పక్కలకు కూడా ఇప్పుడు ఇరిటేషన్ ఉంటుంది. ఇప్పుడు శ్రీజ ఉంది, ప్రియా ఉంది, సేమ్ వాళ్ళు ఎట్లా అరుస్తూ ఉంటారు. ఎదుటోళ్ళకి మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వరు ఇంకా వాళ్ళు. కాబట్టి వాళ్ళు అనేది కొంచెం ఇరిటేటింగ్. తిను గేమ్ పరంగా గేమ్ ఆడుతుంది, ఆమెది ఏందో ఆమె చూసుకుంటుంది, కానీ ఇంకొకరి విషయంలో ఇన్వాల్వ్ అవ్వదు ఆమె అంతే. డెమాన్ పవన్ గురించి మీ ఒపీనియన్? డెమాన్ పవన్ అండ్ తను రీతు చౌదరి పులిహోర రాజాలాగా ఉన్నారు ఇద్దరు. దమ్ము శ్రీజ అనేది ఏంటంటే కొంచెం వాళ్ళు ఇప్పుడు ఎంతైనా వాళ్ళు ఎంతో కష్టపడి ఒక పొజిషన్కి వచ్చిన వాళ్ళు ఇండస్ట్రీలో కాబట్టి వాళ్ళకు వాళ్ళ స్టేజ్కి తగ్గట్టు కొంచెం మర్యాద ఇస్తే వాళ్ళకు కూడా బాగుంటుండే, హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళు. అంతేగాని మరీ కొంచెం ఓనర్స్ అని కొంచెం యాటిట్యూడ్ బాగా చాలా ఎక్కువ చూపించారు, డబ్బులు చూపించారు వాళ్ళు. కానీ అట్లా చూపెట్టొద్దు వాళ్ళు. ఎస్, అందరు భయపడుతున్నారు. ఆల్మోస్ట్ రీల్స్లలో కూడా టూ మచ్ ట్రోలింగ్ అనేది చాలా ఉంది, అసలు చాలా ఉంది. కానీ అట్లా చేసేది కాదు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా చేయొద్దు కూడా వాళ్ళు. హరిత హరీష్ అనేది ఫస్ట్ ఓకే మంచి అనిపించింది, కానీ తర్వాత ఫుడ్ విషయానికి వచ్చి కొంచెం అమ్మాయిలాగా అలగడం. అతను పెద్ద ఏజీ, కొంచెం మెచ్యూరిటీ ఉండాలి. చిన్నపిల్లలు అలిగినా కూడా వాళ్ళని అట్లా కాదమ్మా ఇట్లా చేసుకోండి, బాగా ఆడండి గేమ్ అని కొంచెం సపోర్ట్ చేయాలి. అట్లా ఉంటుంది నేను తినను అది ఇది అని అలగడం అది బాగాలేదు అసలు. ఎప్పుడంటే నాగార్జున గారు అతని గురించి చెప్పారు, ఈ మిస్టేక్స్ ఇట్లా వాళ్ళని అన్నావు ఇమ్ముని అండ్ ఇంకొక అతన్ని అన్నావు ఇట్లా అనేసరికి అతను డల్ అయిపోయాడు. అది కరెక్ట్ కాదు అసలు అట్లా ఆయన ఉండడం. ఎందుకంటే ఆయన ఒక మెచ్యూర్ ఉన్న అతను పెద్ద ఆయన కాబట్టి ఆల్మోస్ట్ అన్ని కరెక్ట్ ఉండాలి ఆయన. ఇప్పుడు కొంచెం సెట్ అయ్యింది అనుకోవచ్చు మరి? ఇంకా లేదండి, సెట్ ఏం కాలేదు ఆయన. నార్మల్, ఇప్పుడు మామూలుగా నార్మల్గానే ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ వీక్ తెలుస్తుంది ఆయన సెట్ అయింది కాంది. ఇప్పుడిప్పుడే కొంచెం వాళ్ళ ఆవిడతోటి కాల్ మాట్లాడింది కదా నాకు సార్, కొంచెం నార్మల్గా స్మైల్ వచ్చింది. కానీ ఆయన గేమ్ పరంగా కూడా దేంట్లో కూడా అంత లేడు, నార్మల్గానే ఉన్నాడు ఆయన అయితే. సుమన్ శెట్టి గారి గురించి? సుమన్ శెట్టి పాపం అమాయకుడండి నేనైతే. ఆయన చూడడానికి అంత బాగాలేకపోయినా కానీ ఆయన మనసు చాలా మంచిది, చాలా మంచోడు ఆయన. నాకు తెలిసి ఆయన విన్న వల్లనే నేను కోరుకుంటా. టాప్ 5 అంటే మీ ఒపీనియన్ ఎవరు అనుకుంటున్నారు? నాకు తెలిసి వీళ్ళే ఉంటారు, నేను సపోర్ట్ చేసే వాళ్ళే. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనుకుంటున్నారు? నేనైతే అనుకుంటున్నా డెమాన్ పవన్ ఆల్రెడీ 2 times వచ్చిండు ఎలిమినేషన్ వరకు. డెమాన్ పవన్ పోతాడు అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు క్యాప్టెన్సీలో అయితే ఉంటాడు, అది పోయిన తర్వాత అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు, పక్కా తీసేస్తారు అతన్ని. ఎందుకంటే అతను ఉన్నా కూడా అంత డల్ ఫేస్ ఉంటాడు, అంత గేమ్ కూడా అంత గేమ్ ఓకే. తిను రీతు చౌదరి ఉంది కాబట్టి తను ఆడిండు, ఆమె సపోర్టింగ్ ఉన్నది కాబట్టి. ఫస్ట్ అయితే నిజంగా చెప్పాలంటే అది ఫేకే ఆయన క్యాప్టెన్సీ రావడం. సెకండ్ టైం కాబట్టి కొంచెం జిమ్ బాడీ కాబట్టి అది బలహీనం చూపించింది కాబట్టి వచ్చిండు. వీళ్ళిద్దరు సేఫ్ గేమ్ ఆడుతారు అనుకోవచ్చు మేడం. ఒక లవ్ స్టోరీ ఉంటే లాస్ట్ వరకు ఉంది లవ్ స్టోరీ ఉంది, పక్కా ఉంది. స్టోరీ ఉంటే లాస్ట్ వరకు ఉండొచ్చు. బిగ్ బాస్ కూడా లవ్ స్టోరీ ఉంటే కొంచెం ఎంటర్టైనింగ్ ఉంటుందని చెప్పి లాస్ట్ వరకు. లేదు అంత ఫేర్ అంతా వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళది కావాలనే ఉన్నది పులిహోర, కానీ అదేంటంటే బిగ్ బాస్కి అన్నట్టు అదేదో ట్రోలింగ్ అంతే. వాళ్ళది ఎట్లా ఉంది బయటకు వచ్చినాక కూడా వాళ్ళిద్దరే క్లోజ్ ఉంటారు, మీరే చూస్తారు అందరు వాళ్ళిద్దరే ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ.